అందరికీ నమస్కారం. ఈరోజు మాఘమాసం బహుళ ఏకాదశి పుణ్యప్రదమైన రోజు. హరిహరుల కీర్తన చాలా మంచిది. కాబట్టి ఈ మాఘ ఏకాదశి సోమవారాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలతో శ్రీకృష్ణుని దశావతారాలని సంగ్రహంగా ఒక శ్లోకంలో చెప్పుకుందాం. వేరువేరుగా వర్ణనలు ఉంటాయి, కానీ అవన్నీ ఒకే శ్లోకంలో వస్తే కదా చాలా మంచిది కదా, అన్నీ తలుచుకున్నట్టు అవుతుంది కదా. ఆయన అవతారాలన్నింటినీ ఒకేసారి స్మరించుకోవటం కంటే ఇంకా కావాల్సిందేముంది మనకి లభించినటువంటి అవకాశం. వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్బిభ్రతే తేచ్యాందారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే క్లేచ్చాన్మూచయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. ఎవరికి నమస్కరిస్తున్నాము? వేదాలను ధరించి భూమిని మోసి భూమండలాన్ని పైకెత్తి హిరణ్యకశిపుని సంహరించి బలిచక్రవర్తిని మోసపుచ్చి క్షత్రియులను చంపి రావణ్ణి తల్లద్రుంచి నాగల్ని ధరించి అహింసను బోధించి చెడ్డవారిని చంపబోవు దశావతారధారివగు శ్రీకృష్ణ నీకు నమస్కారము అని ఈ శ్లోకానికి అర్థం. చక్కగా ఒక్క శ్లోకంలో అన్ని అవతారాలు భలే కవర్ అయినాయి కదా. నా ఛానల్ని చూస్తున్నారండి, లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మంచి మంచి వీడియోలు మంచి కంటెంట్తో పెడుతున్నాను, చూస్తూనే ఉండండి. అమ్మ వీడియోస్ కుసుమకుమార్ ఈజే at kusma997. Keep watching my channel. Thank you for watching my channel.